తెలంగాణలో హైడ్రా పాపం కాంగ్రెస్ కు తప్పకుండా తగులుతుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పేదలకు బీజేపీ అండగా ఉంటుందని ఆయన చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇల్లు కూల్చటమా అంటూ ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వం ఎప్పటికైనా హైడ్రాపై సమీక్ష చేయాలన్నారు. 1 లేదా 2 రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన వెల్లడించారు. బుల్డోజర్లు ముందుగా తమ మీద నుండి వెళ్లాలి, అప్పుడే పేదల ఇళ్ల వద్దకు బుల్డోజర్లు వెళ్తాయని బండి సంజయ్ పేర్కొన్నారు. పేదలకు బీజేపీ అండగా ఉంటుంది. 1 లేదా 2 రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. బుల్డోజర్లు ముందుగా మా మీద నుండి వెళ్లాలి, అప్పుడే పేదల ఇళ్ల వద్దకు బుల్డోజర్లు వెళ్లాలి. తెలంగాణలో హైడ్రా పాపం కాంగ్రెస్ కు తగులుతుంది. ఎన్ని ఇబ్బందులు తలెత్తినా అధికారులతో మీడియా సమావేశం పెట్టి తప్పును కప్పిపుచ్చుకుంటున్నారు. ఇందిరా రాజ్యం అంటే పేదల ఇళ్లు కూల్చటమా? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. భూమి పట్టాలు, లింక్ డాక్యుమెంట్స్, గ్రామ పంచాయతీ అనుమతి ఉన్న వారి ఇళ్లను కూడా కూల్చివేస్తున్నారు. అందులో ఉన్న వారంతా పేదలే అని తెలిపారు. హైడ్రా వల్ల ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింది. ఎప్పటికైనా హైడ్రాపై ప్రభుత్వం సమీక్ష చేయాలి అంటూ కామెంట్స్ చేశారు.